Elite Group vari Ixora 2, 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్ష ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య నడుస్తుంది. ఈ పరీక్ష రాయడానికి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి ఇక్కడ 13 సెంటర్లు ఇక్కడ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేశారు. 11 సెంటర్లు ఏమో హనుమకొండ అలాగే వరంగల్లో ఏర్పాటు చేశారు. మిగిలిన 2 సెంటర్లు మాత్రం జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇటు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కూడా పరీక్షా సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో వద్ద కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేషనల్ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ 163 ప్రకారం కూడా ఇక్కడ చుట్టుపక్కల ఏరియాల్లో కూడా ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకుండా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. జిరాక్స్ సెంటర్లతో పాటు ఎక్కడ ఒక వ్యాపార సముదాయాలు కూడా కొన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనము హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తున్నప్పుడు విద్యార్థులు కూడా ఉదయం 10 గంటలకే ఇక్కడికి వచ్చే అభ్యర్థులు ఇక్కడ ముందుగానే చేరుకుంటున్నారు. తమ సెంటర్లను ముందుగానే గుర్తించి ఇక్కడ ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఎగ్జామ్ కోడ్ సెంటర్ను బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ అభ్యర్థులు కూడా తమ సెంటర్ల దగ్గర ఉదయం నుండి ఉన్నారు. 11 గంటలకు లోపలికి అనుమతిస్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా కూడా ముందస్తుగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏవి కూడా లోపలికి తీసుకెళ్లకూడదు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ముందుగా ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ప్రతిదీ కూడా ఒక స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఇక్కడ పోలీసులు కూడా ఎట్లాంటి ఇబ్బందికర చర్యలు ఉండకుండా కూడా అన్ని పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి పరీక్షా కేంద్రాల వద్ద తీసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఇక్కడ మొత్తం పరీక్షా కేంద్రాల వద్ద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 163 పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం అభ్యర్థుల సంఖ్య చూసినట్టయితే ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇక్కడ ప్రస్తుతానికి హనుమకొండ జిల్లా కేంద్రానికి సంబంధించి అలాగే వరంగల్ పోలీస్ స్టేషన్ కేంద్రానికి సంబంధించినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే నీటి పరీక్షా కేంద్రానికి కూడా మొత్తం 5,260 మంది అభ్యర్థులు కూడా ఇక్కడ ఈ పరీక్ష రాయనున్నారు. మొత్తం 13 సెంటర్లో ఏర్పాటు చేసేటువంటి దీనికి ఇక్కడ మొత్తం హనుమకొండ అలాగే వరంగల్లో మాత్రం 4,680 మంది విద్యార్థులు, జనగామ జిల్లాలో 580 మంది విద్యార్థులు కూడా పరీక్షలు రాయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఈ పరీక్ష ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతానికైతే జిల్లా ఇక్కడ పరీక్షా సెంటర్ల వద్ద కూడా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. లోపలికి వెళ్ళేటువంటి వీళ్ళు కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అన్ని లోపలనే అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ముందు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మొబైల్ ఫోన్స్ అలాగే హెడ్ ఫోన్స్, దాంతోపాటు కొన్ని షార్ప్నర్స్ లాంటివి కూడా తీసుకెళ్ళకూడదు, బ్లూటూత్ లాంటివి కూడా డివైస్ వాడకూడదు, క్యాలిక్యులేటర్స్తో పాటు ఇక్కడ పేపర్ నోట్స్ కూడా ఏం తీసుకెళ్ళకూడదు, ఫుడ్కి సంబంధించి కూడా బయటే ఉండాల్సి ఉంటుంది, ఒక ఆర్నమెంట్స్ కూడా ఏం ధరించకూడదు, అలాగే వాచెస్తో పాటు ఇక్కడ వాలెట్లు అలాగే సన్ గ్లాసెస్ అలాగే కెమెరాలు కూడా ఏమీ అలౌ లేదు. ఎందుకంటే ఒకవేళ తీసుకుంటే వాళ్ళ అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా గతంలో కూడా అధికారులు చెప్పినట్టుగానే ప్రతిదీ కూడా స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో 2 గంటలకు పరీక్ష ప్రారంభమై 5 గంటల వరకు జరుగుతుంది. ఇది ఎలక్ట్రానిక్ దీనికి సంబంధించి పరీక్షా కేంద్రానికి సంబంధించి కూడా మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్స్ కావడంతో అక్కడనే మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా లోపల ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా కనీసం బెల్ట్ కూడా లెదర్ బెల్ట్లు కూడా ఎవరిని తీసుకొని వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకంగా మెడికల్ సంబంధించి ఎంట్రన్స్ కోసం ఇక్కడ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్గా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సెంటర్ల వద్ద కూడా ఇదే బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఇక్కడ కొంతమంది అభ్యర్థులు వారి పేరెంట్స్ కూడా ఉన్నారు. దాదాపు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మనం వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడదాం. మీ ఏం రాస్తుంది? మీ ఎవరు వచ్చారండి ఇక్కడికి? మా బాబు. ఓకే ఓకే. ఎట్లా ప్రిపేర్ అయ్యారు? మంచి కోచింగ్. ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఉన్నాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా చాలా పెట్టారు. ఏమేమి మీకు తెలిసినటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి? అంటే ఇదివరకు రాసిండ్రు, ఇప్పుడు మళ్ళీ దాన్ని బట్టి ఫాలో అయిపోయి అన్నీ సేమ్. ఓకే. ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా మరికొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇక్కడ అభ్యర్థి కూడా రాస్తున్నాయి. ఎవరున్నారు? ఓకే ఓకే. బ్రదర్ వేయండు. ఓకే మా కొడుకు. ఓకే. ఫస్ట్ అటెంప్టా? సెకండ్ అటెంప్ట్స్. లాంగ్ టర్మ్ వేయండు. కాన్ఫిడెంట్గా ఉన్నారా? కాన్ఫిడెంట్ 100%. బందోబస్తు కూడా బాగుంది. పోలీసు బందోబస్తు, విలేకరులైనా ఎవరైనా కానీ మీడియా కూడా బాగుంది.
ఓకే. ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే అభ్యర్థులు కూడా కొంత ముందస్తు ప్రిపరేషన్గా వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఎవరు వెళ్ళినా కానీ కొంత ఒక సిస్టమేటిక్ అనేది ముందే వాళ్ళు ఒక రూల్స్ ప్రిపేర్ చేశారు. ఆ రూల్స్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అన్నటువంటి కోణంలో కూడా ఉన్నారు. మరి కొంతమంది అభ్యర్థులు కూడా ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఏం పేరు మీ పేరు? ఫనీ. రాస్తున్నారు ఎగ్జామ్? ఓకే. ఎట్లా ప్రిపేర్ అయ్యారు? బాగానే ప్రిపేర్ అయ్యాను. ఓకే. మీకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? పెన్స్ తీసుకొచ్చుకోవద్దు, వాళ్ళే ఇస్తారు. అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇట్లా అవన్నీ గ్యాజెట్స్ ఉండవు. చైన్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ క్యారీ చేయొద్దు. అంతే. షూ వేసుకోవద్దాం అన్నారు. ఓకే. ఓకే. ఇది ఫస్ట్ అటెంప్ట్ మీది? సెకండ్ అటెంప్ట్ ఇది. సెకండ్ అటెంప్ట్. కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఓకే. ఆల్ ది బెస్ట్. ఇక్కడ అభ్యర్థులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే నీట్ అనేటువంటి ఎగ్జామ్ రాయడానికి కూడా కొంత ముందస్తు ప్రిపరేషన్గా ఉంటారు. ఒక ప్లాన్ ప్రకారం ఒక విజన్ తోటి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా రాస్తారు. కాబట్టి ఇక్కడ పరీక్ష వెళ్ళేటువంటి అభ్యర్థులు వాళ్ళ పేరెంట్స్ కూడా అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కూడా నీట్ పరీక్షా కేంద్రాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. గత 2-3 రోజుల నుండే కూడా పరీక్షా కేంద్రాల వద్ద మొత్తం నిఘా వ్యవస్థ పటిష్టం చేశారు. ఈ రోజు మాత్రం పక్కా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి పరీక్షా సెంటర్ల వద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.